అమరావతి రాజధానికే తలమానికంగా ఉండేలా తలపెట్టిన ఐకానిక్ వంతెన నిర్మాణం ఒక కొలిక్కి వచ్చింది. ఈ వంతెన డిజైన్ను ప్రజలే ఎంపిక చేశారు. 4 రకాల డిజైన్లను చంద్రబాబు ఖరారు చేయగా వాటిని CRDA ఓటింగ్ కోసం ఆన్లైన్లో పెట్టింది. వీటిల్లో అన్నింటికంటే ఎక్కువగా 14,000 మంది రెండో డిజైన్కు ఓటు వేశారు. ప్రజలు మెచ్చిన దానికే ముఖ్యమంత్రి కూడా ఓటు వేయగా DPR సిద్ధమైంది. DPRను నిప్పన్ కోయి లిమిటెడ్ తయారు చేసింది. ఈ వంతెన పొడవు 5.22 కిలోమీటర్లు. స్వస్తిక హస్త రూపంలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ ఇది. ఎరుపు తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో రూపొందించారు. డిజైన్లో స్థానికతకే పెద్దపీట వేశారు. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానదికి అటువైపున NH65 వద్ద NTR జిల్లా మూలపాడు వరకు 5.22 కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానించడం వల్ల 35 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వంతెనను 6 లైన్లుగా నిర్మిస్తారు. 2 వైపులా కాలిబాటలు ఉంటాయి. 2,500 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. NH65 నుంచి అమరావతికి రావాలంటే 40 కిలోమీటర్లు ప్రయాణించి మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజ్ మీదుగా రావాల్సి ఉంది. వంతెన వల్ల మూలపాడు నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమరావతిలో అడుగు పెట్టొచ్చు. 35 కిలోమీటర్ల దూరం. విజయవాడ నగరంలోని ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 1,387 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేయగా